2024 ఫిబ్రవరి టు 28లో కొన్ని క్వశ్చన్స్ మిగిలినాయమ్మా. ఆ క్వశ్చన్స్ చేస్తే అయిపోయింది. మార్నింగ్ సెక్షన్ ఇది. మార్నింగ్ సెక్షన్లో ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇవి చెప్తే మార్నింగ్ సెక్షన్ ఎప్పుడు 28 ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెక్షన్. మార్నింగ్ సెక్షన్లో ఈ క్వశ్చన్ చెప్తే ఆ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? ఒకసారి చూడండి, చెప్తా చూడండి. చూడమ్మా, m⁴ మైనస్ 256ను కారణాంక విభజనం చేయండి. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్. కారణాలు అంటే ఫ్యాక్టర్స్. చూడండి, m⁴ మైనస్ 256ను కారణాంక విభజనం చేయండి. చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ m⁴ ఉంది. దీనిలో ఖచ్చితంగా పవర్ 4 రాసుకోవాలి. పవర్ 4 రాసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని పవర్ 4 ఇలా రాసుకోవాలంటే థాట్ రావాలంటే సింపుల్. మనకు కింద ఆప్షన్స్ ఉన్నాయండి. కింద ఆప్షన్ నుంచి చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 ఎక్కువ నెంబర్ ఏం వస్తుంది? 4. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు? 4⁴ రాసుకోవచ్చా? అంతే. ఇంకా 4⁴ రాస్తే m⁴ మైనస్ 4⁴ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇది m⁴ ఉంది, దాని కూడా m⁴. భూములు సమానమైతే ఘాతాలు కుడతామ్మా. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. దాని ప్రకారం చూడండి, ఇక్కడ మనకి ఏముంది? m⁴ మైనస్ 256 ఉంది. నేను ఏం చేస్తానంటే m⁴ దీని ఏమనుకుంటే 4⁴ రాసుకోవచ్చా? రాసుకో. 4 చేసుకుంటా పోతే 4⁴ అంటే 256. మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ m⁴ను m² మైనస్ 4² రాసుకోవచ్చా? చూడమ్మా, 2⁴ 4 2⁴ 2 అంటే 2 2 4 m⁴. 2 2 4 4⁴. ఇప్పుడు చూడమ్మా, మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ ఫార్ములా ఉంది? a² మైనస్ b² అనే ఫార్ములా ఉంది. a² మైనస్ b² ఫార్ములా. a² మైనస్ b² ఫార్ములా అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనే ఫార్ములా. చూడండి, a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. చూడమ్మా, ఈ స్క్వేర్ క్లోజ్ చేస్తాయి. ఇదంతా ఏ అనుకో, ఇదంతా బి అనుకో. a² మైనస్ b² ఫార్మ్ ఉందా? ఇదంతా ఏ అనుకో, ఈ మొత్తం బి అనుకో. a² మైనస్ b² అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్మ్ ఉంది. అలాగే రాసాయి. ఏ అంటే ఎంత ఉంది మనకు? m² ప్లస్ బి అంటే ఉంది 4² ఇంటూ a మైనస్ బి. ఏ అంటే ఎంతమ్మా? m² మైనస్ బి అంటే ఎంతమ్మా? 4². ఓకేనా? ఇప్పుడు మళ్ళా m² అంటే m², 4² అంటే 16. మళ్ళీ ఇక్కడ చూడండి, m² మైనస్ 4². మళ్ళీ ఇక్కడ ఎలా రిపీట్ అయింది? a² మైనస్ b² ఫార్ములా ఉంది. a² మైనస్ b² అంటే ఇది a² మళ్ళీ b². మళ్ళీ రిపీట్ అయిందంటే ఏమంది? మళ్ళీ ఏం రాస్తాం? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా రాస్తాం. చూడు, మళ్ళీ ఇది a² మైనస్ b² ఫార్మ్ ఉంది. a² మైనస్ b² ఫార్మ్ ఉంది అంటే ఏం రాస్తాం? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రాస్తాం. ఇది కూడా మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి దీన్ని ఏం రాస్తాం? ఈ ఫార్ములాకి a ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత? m ప్లస్ బి అంటే ఎంతమ్మా? 4. a మైనస్ బి m మైనస్ 4 అంటే m² ప్లస్ 16 ఇంటూ m ప్లస్ 4 m మైనస్ 4. ఆర్డర్ ఎట్లున్నా పర్వాలేదు. m మైనస్ 4 m ప్లస్ 4 m² 16 ఎట్లా ఆర్డర్ ఉన్నా పర్వాలేదు. మనకి ఆన్సర్ ఉందా లేదు చూడండి. ఆప్షన్లో చూడమ్మా, ఫస్ట్ ఇక్కడ ఉండేది 2నే ఉన్నాయి అంటే ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ ఇది ఉరువు కాదు. ఇక్కడ చూడమ్మా, m³ ఉంది, మనకు అంతే ఎంత రావాలా? స్క్వేర్ రావాలా, కాబట్టి ఇది కాదు. ఇది చూడమ్మా, ఇప్పుడు m² ప్లస్ 16 m² ప్లస్ 16 m మైనస్ 4 m మైనస్ 4 m ప్లస్ 4 m ప్లస్ 4. ఆప్షన్ 4 రైట్. చూడండి, కారణాంకాలు కనుగొనండి. 2024-27 మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్ కారణాంకాలు ఈజీగా ఉన్నాయమ్మా. 28కి వచ్చే లోపలే కొంచెం ఫ్యాక్టర్స్ అనేది కొంచెం
కొంచెం కష్టంగా లెంత్కి ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ 3 మైనస్ ఏబి సమాసంలో A5 B-3 అయినప్పుడు దాని విలువ ఎంత అంటాడు. మనకు ఒక సమీకరణం ఇచ్చినాడు, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ 3 మైనస్ ఏబి సమాసంలో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. బి వాల్యూ ఎంత ఇచ్చాడు, -3 ఇచ్చాడు. అయినా దాని విలువ ఎంత అంటాడు. చూడమా, ఈ సమీకరణంలో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన సమీకరణం రాసుకుందాం, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ప్లస్ 3 మైనస్ ఏబి. ఏ ఎంత ఇచ్చాడు చూడమ్మా, 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ అంటే 5, బి అంటే -3 ప్లస్ 3 మైనస్ ఏ అంటే 5, బి అంటే -3. 2 ఇంటూ 5 స్క్వేర్ 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 15 ప్లస్ 3 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ 5 3 15. ఫస్ట్ బ్రాకెట్లో తీద్దాము, 2 ఇంటూ 25లో 15 పోతే ఎంత, 10, 3 ప్లస్ 15 ప్లస్ 18. చూడమ్మా, 2 ప్లస్ 10 20 ప్లస్ 18. ఇక్కడ 20 ఉంది, 18 ఉంది, 38. ఆన్సర్ 38. చూడు, మా ఆన్సర్ ఎంత ఉంది, -38 ఉంది. రాంగ్. ఏముంది, +38. చూడు ఎంత సింపుల్. సమీకరణంలో ఒక సమాసం ఇచ్చినాడు, ఆ సమాసంలో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయనాడు. సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ కనుక్కుంటాడు అంతే. సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ చేసేటప్పుడు నీట్గా రాసి ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్రాకెట్ లేదు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. బ్రాకెట్ లేదు మొత్తం చేసి బ్రాకెట్లో వచ్చిన వాల్యూ ఇంటూ బయట వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ రండి, 150 కిలోగ్రాములు 30 గ్రాములు డివైడెడ్ బై 30 గ్రాములు విలువ ఎంత అన్నాడు. 150 కేజీలు తర్వాత 30 గ్రాములు తర్వాత 30 గ్రాములు అంటున్నాడు. ఈడ 150 కేజీలు అంటే మనకు ఒక కేజీకి ఎన్ని గ్రాములు మా, 1000 గ్రాములు. ఒక కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు ఉన్నాడు. ఈడ 150 కేజీలు ఇచ్చినాడు అంటే 150 కేజీలు ఇంటూ 1000 అంటే 150 కేజీల పక్కన 3 సున్నాలు పెట్టమ్మా, 1 2 3. సరేనా. ఒక కేజీకి 1000 గ్రాములు అయితే 150 కేజీలు అంటున్నాడు అంటే 150కి 3 సున్నాలు పెడితే అయిపోతాయి, అన్ని గ్రాములు అయిపోతాయి. కేజీలను గ్రాములకి మార్చుకుంటాం. తర్వాత 30 గ్రాములు అంటున్నాడు, 30 గ్రాములు యాడ్ చేసేమ్మా, 0 3 0 0 50 అంటే చూడమ్మా రాసేసేది ఎట్లా, 1 10 100 1000 10,000 లక్ష, 1,50,000 30 గ్రాములు. గ్రాములు అనుకో. ఏమి ఇచ్చాడు ఇక్కడ, డివైడెడ్ బై అంటే భాగారం కదా, బై 30 గ్రామ్స్. ఈ జీరోకు ఈ జీరో క్యాన్సర్. చూడమ్మా, 3 1 3 5 15 0 0 3 1 అంటే ఎంత వచ్చింది మనకు, 5001. అంటే అవి 5001 గ్రాముల ఏంటి చూడమ్మా. మనకు ఒక కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు. ఇక్కడ 500 కేజీలు అంటున్నాడు అంటే ఒక కేజీకి 1000 గ్రాములు అంటే 500 గ్రాములు అంటే ఎంత, 5 కేజీల. ఒక లాస్ట్ ఏముందమ్మా, 1 గ్రామ్ అని. 5 కేజీల 1 గ్రామ్ అంటే కదా, ఒక కేజీకి 1000 గ్రాములు ఉంటాం, 5000 గ్రాములు ఉన్నాయి. ఈ పక్కన పెట్టేసాయి, అది 0 అనుకో. 5000 గ్రాములు అంటే 5 కేజీలు, 1 గ్రామ్ కాబట్టి ఒకటి, 5 కేజీల 1 గ్రామ్. 5 కేజీల 1 గ్రామ్ చూడమ్మా, ఇక్కడ 50 కిలోగ్రాముల 1 గ్రామ్ అంటారు కాదు, 5 కేజీల 100 గ్రాములు ఉంటాడు చూడు, కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు, ఇదే కాదు. ఓకేనా. చూడమ్మా, 5 కేజీల 1 గ్రాము ఆప్షన్ ఇది, 5 కేజీల 1 గ్రామ్ అంతే కదా.
ఒక కేజీకి 1000 గ్రాములు అయితే 5 కేజీలు 5,000 అంటాడు అంటే 5 కేజీలు 1 గ్రాము. ఫస్ట్ నువ్వు మార్చుకోవాలా, కేజీలను గ్రాములు మార్చుకోవాలా. మార్చుకుంటే ప్రాబ్లం వస్తుంది, లేకుంటే రాదు. ఒక కేజీకి 5 గ్రాములు అంటాడు, 150 కేజీలు ఇచ్చినాడు. 150 కేజీల పక్కన 3 సున్నాలు పెట్టేసాయి. తర్వాత 30 గ్రాములు అంటాడు, 30 గ్రాములు యాడ్ చేయి, యాసిడ్ డివైడెడ్ అంటాడు, 30 గ్రాములతో డివైడ్ చేస్తాయి 5,001 గ్రామ్, 5,001 అని అంటాడు. మనకి కేజీలోకి మార్చుకోవాలరా. ఒక కేజీ 1000 గ్రాములు అయితే 5,000 కేజీలు అంటే 5 కేజీలు. 1 గ్రామ్ ఉంది కాబట్టి 1 గ్రామ్, 5 కేజీలు 1 గ్రామ్, 5 కేజీలు 1 గ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, ఒక బస్సు 11:20 AM టర్నల్ నుండి బయలుదేరి 2:40 PM గమ్యస్థానానికి చేరితే ఆ బస్సు ఎంతసేపు పడుతుంది? ఏం లేదు మా, సింపుల్ చూడు. ఇక్కడ ఒక బస్సు ఉంది మా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ కాడి నుంచి బయలుదేరింది, ఈ పాయింట్ కాడి నుంచి ఈ పాయింట్కి పోయింది, ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. బస్సు ఇక్కడ ఎంత బయలుదేరింది చూడమ్మా, 11:20 బయలుదేరింది. 11:20 బయలుదేరి ఎంతకు బయలుదేరింది? 2:40 అక్కడ బయలుదేరింది. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటాడు అంతే. నోటిలోకి వేసుకుందాం. 11:20 కదా, 12:20, 1:20, 2:20 అంతే కదా. ఈ నుంచి గంట 20, గంట 20 అంటే ఈ నుంచి ఇటు గంట, 2 గంటలు, 3 గంటలు, 3 గంటలు, 20 అంటే 40, 40 తీస్తే 20 అంటే 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది అంతే కదా. సింపుల్ లెక్క ఇది, నోటి లెక్క అంతే. 11:20 బయలుదేరినాడు, 2:40 పోయినాడు, మధ్యలో సమయం ఎంత అంటాడు? 11:20 నుంచి 12:20 గంట, 12:20 నుంచి 1:20 2 గంటలు, 1:20 నుంచి 2:40 2 గంటల 40 నిమిషాలు 3 గంటలు. మనం ఎంత తీసుకున్నాం? 20 తీసుకున్నాం, కానీ ఇటు ఇంకా ఎంత ఎక్కువ ఉంది? 20 నిమిషాలు. కాబట్టి 3 గంటల 20 నిమిషాలు. 3 గంటల 20 నిమిషాలు చూడు, ఇక్కడ 13 గంటల 20 నిమిషాలు ఇచ్చినాడు. రైల్వే టైం ఈడ ఇచ్చినాడు, ఈడ 14, కనుక వచ్చింది 3 గంటల 20 నిమిషాలు అంతే కదా. 3 గంటల 20 నిమిషాలు. నువ్వు అనుకోవచ్చు ఎట్లా అని. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? 11 AM 2:40 PM అంతేగాని ఈడ 11 నుంచి ఈడ 24, 13, 15 ఇస్తే రైల్వే టగర్ ప్రకారం ఇది తీసుకోవచ్చు. మనకి ఎట్లా ఇచ్చినది ఇది ఇండియన్ టైం ఇచ్చినాడు కాబట్టి మనం ఇది రాస్తాం. ఓకేనా, రైల్వే టైం కావాలి. నెక్స్ట్ చూడమ్మా, 14 మీటర్ల వ్యాసార్థం. వ్యాసార్థం అంటే ఏంది? ఆర్మా. ఆర్ అంటే వ్యాసార్థం, వ్యాసం అంటే డి. డి ఈజ్ ఈక్వల్ టు ఎప్పటికైనా 2r అంటే వ్యాసార్థం ఎప్పటికైనా సరే వ్యాసానికి ఎన్ని రెట్లు? 2 రెట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 14 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం కనుగొనండి. వృత్త వైశాల్యం గుర్తుపెట్టుకోండి. వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 2πr. అదే వృత్తం యొక్క వైశాల్యం అంటే πr². గుర్తుపెట్టుకోవాలమ్మా. వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 2πr, వృత్తం యొక్క వైశాల్యం అంటే πr². మనకి ఇక్కడ ఏమడుతున్నాడు? చుట్టుకొలతున్నాడా వైశాల్యం అడుగుతున్నాడా? వైశాల్యం అడుగుతున్నాడు. ఓకేనా. నీకు ఆర్ ఇచ్చినాడు. ఆర్ ఎంత ఇచ్చినాడు? 14 మిల్లీమీటర్లు. చూడమ్మా, ఇప్పుడు మనకు వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంది? πr². పై అంటే ఎంతమ్మా? పై వాల్యూ 22/7. ప్రాబ్లంను బట్టి మారుతాయమ్మా. 22/7 తీసుకోవచ్చు, 180 డిగ్రీ తీసుకోవచ్చు, 3.14 తీసుకోవచ్చు. ప్రాబ్లం బట్టి, ప్రాబ్లంలో ఏమి ఇస్తే అది తీసుకుంటాం. ఒకవేళ ప్రాబ్లంలో ఏమి లేదనుకో 22/7 తీసుకుంటాం పై వాల్యూ. చూడమ్మా, ఇప్పుడు మనకు వృత్తం యొక్క వైశాల్యం ఏంది? πr². పై అంటే ఎంత? 22/7 ఇంటూ r² అంటే ఏంటమ్మా? r ఇంటూ r కదా. r² అంటే ఏంది? r² అంటే r ను 2 సార్లు రాస్తాం అంతే. అప్పుడు 22/7 ఇంటూ r అంటే తీసుకున్నాం 14 ఇంటూ 14, 7 1 7 2 14 అంతే కదా. 7 1 7 2 14. చూడమ్మా, 2 2 4, 2 2 4, 4 ఇంటూ 14, 44 ఇంటూ 14, 44 ఇంటూ 14 అంటే 614 వస్తాయి. అది లేదంటే సింపుల్ చూడమ్మా, ఇప్పుడు 14 ఇంటూ 44. ఇక్కడ 2 నెంబర్లు సేమ్ అయినా ఒక నెంబర్ తీస్తే అయిపోయాయి. ఒక నెంబర్ తీద్దాం. 4 16 6, 4 1 4, 4 1 5. రెండో దాంతో అవసరం లే, సేమ్ కాబట్టి 6 4.
4 11 4 400 ఎంతమ్మా 4 4 16 1 4 1 4 5 అయిపోయింది. మళ్ళా 4 ఇక్కడ 5 కదా 5 సారీమ్మా చూడమ్మా 6 11 6 అంటే 6 11 4 4 16 616 616 చదరపు మీటర్లు. చూడు సింపుల్ చూడండి. ఎందుకంటే 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్తో చేస్తే అయిపోయా. ఇప్పుడు ఒకవేళ మనకు టేబుల్ రాలేదనుకో 44 ఇంటూ 14 ఫస్ట్ 4 వచ్చాయి తర్వాత 1 అట్లా కాకుండా 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్ చేసాం అనుకో రిమైనింగ్ నెంబర్ రాస్తే అయిపోయాయి. చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడుది 2024 February 2 28 28 to 2024 పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు మార్నింగ్ సెక్షన్. ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ చెప్తాను నోట్ చేసుకోండి.